30 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ పోరులో అసూలు బాసిన అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ఈరోజు ఖమ్మం అంబేద్కర్ సర్కిల్లో మాదిగ సంఘాల ఐక్యత ఆధ్వర్యంలో ఈ సంఘాల ఆధ్వర్యంలో మాదిగ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి పెద్దలు అన్న మట్టె గురుమూర్తి మాదిగ గారు, అదేవిధంగా తెలంగాణ ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు పెద్దలు అన్న గౌరవనీయులు లంకా వెంకటేశ్వర మాదిగ గారు, చర్మకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సోదరమణి చెల్లెలు ఇటికల లత గారు, మరి మాదిగ సంక్షేమ సంఘం కన్వీనర్ పెద్దలు గౌరవనీయులు అన్న కుక్కల రాములు గారు, మరి నగర కమిటీ నుంచి తెలంగాణ మాదిగ హక్కుల దండోరా కన్వీనర్ మట్టే గురుమూర్తి అన్నిపక్క గురుమూర్తి మాదిగ గారు, అదేవిధంగా నాతో పాటు ఇచ్చేసిన పాలేరు నియోజకవర్గ నాయకులు జంగం వెంకయ్య మాదిగ గారు, వెంకన్న మాదిగ గారు, అదేవిధంగా పుల్లెపంగు వెంకన్న మాదిగ గారు. ఈరోజు చాలా బాధాకరమైన రోజు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మరి హైదరాబాద్ అసెంబ్లీ కేంద్రంగా అసలు బాసిన అమరవీరులు సురేంద్ర మాదిగ, దామోదర మాదిగ, అట్లాగే చెప్పుకుంటూ పోతే రవి మాదిగ, ఎలకపల్లి రవి మాదిగ గారు, ఇంకా చాలామంది అసలు బాసారు. ఖమ్మం జిల్లా నుంచి కూడా చాట్ల కాంతారావు మాదిగ గారు, వీళ్ళందరూ అసలు బాసారు. వారిని స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో వివిధ రూపాల్లో మేము నిరసన తెలియజేసి శాంతియుతంగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందించిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణకు సానుకూలత చూపించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు యావత్ మాదిగ జాతి తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేమెంత జనాభా మాకు అంత వాటా కావాలని చెప్పి 30 సంవత్సరాలుగా యావత్ జాతి మొత్తం కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మాదిగ జాతి మొత్తం కూడా ఉపకులాలను కలుపుకొని ఎన్నో పోరాటాలు, శాంతియుతమైన పోరాటాలు, నిరాదీక్షలు చేసే ఫలితంగా ఈరోజు వర్గీకరణ సాధ్యమైందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ, మరి ఈనాడు ఏదైతే వర్గీకరణ ఫలాలు యావత్ జాతికి అందినాయో ఆ ఫలాల యొక్క పోరాట ఫలితం ఉద్యమకారుల నుంచి మరి అసూలు బాసిన అమరులైన దామోదర్ మాదిగ, మరి వీరి కుటుంబాలకు కూడా మనం మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి మనకి వారిని కాళ్ళు కడిగి మరి వాటర్ కూడా తల మీద పోసుకున్న ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి కమిషన్ సభ్యులందరూ కూడా పేరు పేరున తెలంగాణ మాదిగ హక్కుల దండోరా తరఫున ఉద్యమ జై తెలియజేస్తూ